ఏతాం రామబలోపేతం రక్షాం యః సుకృతి పఠేత్ సుచిరాయు సుఖీ పుత్రి విజయీ వినయీ భవేత్. ఈ స్తోత్రానికి మొత్తంగా శ్రీరామచంద్రుడే బలము రక్ష కూడా. ఈ శ్రీరామ రక్షా స్తోత్రాన్ని ఏ జన్మలోనో సుకృతం ఉంటే కానీ చదవగలడం కానీ వినడం కానీ చదవాలి అనుకోవడం కానీ జరగదు. అంతటి పుణ్యాత్ములకు చక్కటి చిరాయువు, సుఖము, సంతానము, విజయము, వినయము లభిస్తాయి. 11. పాతాళ భూతలో వ్యామ చరణ చర్మధారిణ నద్రష్టమపి సక్తస్తే రక్షితం రామనామాభిః. అంటే పాతాళ లోకంలో కానీ భూలోకంలో కానీ ఆకాశంలో కానీ కనిపించి సంచరించే వాళ్ళ వలనే కానీ ఇక కనిపించకుండా సంచరించే వాళ్ళ వలన కానీ కలిగే బాధలు కానీ కష్టాలు కానీ రామనామం వలన రక్షింపబడిన వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ అవి దరిచేరవు. 12. రామేతి రామభద్రేతి రామచంద్రేతి వాస్మరాన్ నరో నలిప్యతే పాపైర్ భుక్తి ముక్తించ విందతి. రామ, రామభద్ర, రామచంద్ర అనే నామాలు సదా స్మరిస్తూ ఉంటే అట్టి వారలకు పాప విముక్తి కలుగుటయే కాక భోగభాగ్యాలతో పాటు ముక్తి కూడా పొందగలుగుతారు. రామనామం వలన ముక్తియే కాక భోగం కూడా కలుగుతుంది. అంటే పొందవలసినవన్నీ పొంది అనుభవించవలసినవన్నీ అనుభవించి తద్వారా ముక్తిని పొందడం జరుగుతుంది. అంటే అసలు ఈ స్తోత్రానికి ముఖ్యమైన శక్తి సీతాదేవి కాబట్టి మన దోష గుణాలు స్వామి కంటపడకుండా కాపాడుతుంది. కాబట్టి స్వామి యొక్క దయ మొత్తం ఈ జీవులపైనే ఉండేటట్టు చేస్తుంది తల్లి. 13. జగజ్జైత్రేక మంత్రేణ రామనామాభిరక్షితం యః కంఠే ధారయత్ తస్య కరస్థ సర్వసిద్ధయః. సకల జగత్తు జయింపజేయగలిగిన ఏకైక మంత్రరాజము సురక్షితమైనది ఈ రామనామమే కదా. అలాగే ఎవరైతే ఈ స్తోత్రాన్ని కంఠస్థం చేస్తారో వారికి సర్వకార్యాలు అరిచేతిలోనే సిద్ధిస్తాయి. 14. వజ్రపంజర రామేదం యో రామకవచం స్మరేత్ అవ్యహాతజ్ఞ సర్వత్ర లభతే జయమంగళం. రామనామం సదా స్మరించటం వలన ఈ శరీరం వజ్రపంజరంలాగా మారి జీవునికి ఒక బలమైన రక్షణ కవచం ఏర్పడుతుంది. అతని మాటలకి కానీ ఆజ్ఞలకు కానీ ఎవ్వరూ ఎప్పుడు వ్యతిరేకించలేరు. ఇక అన్ని విషయాలలోనూ మంగళకరమైన విజయాలు కలుగుతూ ఉంటాయి. ఈ రామనామం వలన 10 రకాలైన కోరికలు తిరుగుతాయి. అంటే అంతకు మించి తీరవలసిన కోరికలే ఉండవు. ఇక పొందవలసినవి కూడా ఏది ఉండదన్నమాట. అంటే 1 చిరాయువు, సుఖము, సంతానము, విజయము, వినయము, పాప విముక్తి, భోగభాగ్యాలు, పరమపదం అంటే ముక్తి, మాటని కానీ ఆజ్ఞని కానీ వ్యతిరేకత లేకపోవడం అన్నమాట. మంగళకరమైన విజయాలు అన్నీ కూడా కలుగుతాయి. ఈ విధంగా 10 రకాల కోరికలు తీరిపోతాయి రామనామం సదా స్మరించడం వలన. 15. అధిష్టవాన్ యదా స్వప్నే రామరక్షామిమాం హరం తదా లిఖితవాన్ ప్రాప్తం ప్రబుద్ధో బుధకౌశికః. బుధకౌశిక మహర్షికి పరమశివుడు కలలో కనిపించి చెప్పిన ఈ రామరక్ష స్తోత్రాన్ని ఆయన నిద్ర లేవగానే యథాతథంగా వ్రాయడం జరిగిందనమాట. ఇక 16. ఆరామం కల్పవృక్షశ్రాం విరామం సకలాపదం అభిరామ స్త్రీలోకానం రామ మహస్స ప్రభు. అంటే కల్పవృక్షం అంటే పువ్వులు, కాయలు, ఆకులే కాక మనం ఏది కోరితే అది ఇస్తుందన్నమాట. సకల కోరికలు తీర్చేది కల్పవృక్షం. అటువంటి కల్పవృక్షాలకి ఆరామం అంటే తోట. అటువంటి తోట వంటి వాడు శ్రీరామచంద్రుడు. కల్పవృక్షాల తోట లాంటి వారు శ్రీరామచంద్రుడు అనమాట. విరామం అంటే ఆపడం అనమాట. సకల ఆపదలను అరికట్టి ఆపివేయగలవాడు. అభిరాముడు అంటే ఆహ్లాదకరమైన ఆనందాన్ని ఇవ్వగలిగిన వాడు శ్రీరామచంద్రుడు. శ్రీరామచంద్రుని అందం సామాన్యమైనది కాదు. వనవాస సమయంలో ఆయనకి అనేక మంది పురుషులైన ఋషులు కూడా స్వామి యొక్క అందానికి మోహితులై ఆయన రూపాన్ని చూసి పుంసః మోహన రూపాయ అన్నారట. అంటే అటువంటి శ్రీరామచంద్రుడు 3 లోకాలకు కూడా అత్యంత అందగాడే కాక మనస్సును స్పందింపజేయగలవాడు. మనల్ని సదా రక్షించుగాక. 17.
తరుణో రూపసంపన్నో సుకుమారో మహోబలో పుండరీక విశాలాక్ష క్షీరా కృష్ణంజీనాంబరో. యవ్వనం రూప సౌందర్యం కలిగి అతి సుకుమారుడే కాక అత్యంత బలవంతుడై కూడా తెల్లని తామర పువ్వుల రేకులు వంటి విశాలమైన కన్నులు కలిగి నారవస్త్రాలు మరియు కృష్ణ జింక చర్మంతో చేసిన వస్త్రాలు ధరించిన వారు మనల్ని సదా రక్షించుకాక. 18 ఫలమూలాసినౌ దాతౌ తాపసౌ బ్రహ్మచారిణౌ పుత్రౌ దశరథ శ్రౌత్రౌ భ్రాతారో రామలక్షణౌ. పండ్లు కందమూలాలు మాత్రమే స్వీకరిస్తూ ఇంద్రియాలన్నిటినీ చక్కగా నిగ్రహంగా ఉంచుకొని అన్ని తపస్సు చేస్తూ వనవాసమంతా బ్రహ్మచర్యం పాటిస్తూ ఉన్న ఆ దశరథ మహారాజు గారి పుత్రులైన ఇది రామలక్ష్మణులు ఆదర్శవంతమైన అన్నదమ్ములు మన్ని కాపాడుగాక. 19 శరణ్యే సర్వసత్రాణం శ్రేష్ఠ సర్వధనుష్మతం రక్షాకుల నిహంతాతౌ త్రాయవతం ఓ రఘుత్తము. సకల జీవులకు ఆధారమైన వారు, ధనుర్విద్యలో గొప్ప నిపుణులు, రాక్షస కులానికి సమూలంగా నాశనం చేసినట్టి వారు, రఘువంశంలో పుట్టినవారు ఆ శ్రీరామ లక్ష్మణులు మన్ని సదా రక్షించుగాక. 20 అత్త సత్య ధనుష విషస్పృశై అక్షయాసుగ నిషంగ శంగనౌ రక్షయా మమ రామలక్షణౌ అగ్రతః పది సదైక గచ్చితం. శ్రీరామచంద్రుడు భక్తులను కాపాడుకొనుటకు సదా సిద్ధంగా ఉంటారట. ఎలా అంటే ఎడమ చేతిలో నారి సంధించిన బాణం, కుడి చేతిని అక్షయ బాణాలు కలిగిన అంబుల పొది మీద ఉంచుకుని మన కోసం సదా మన ముందే ఉంటారు. మనం పిలిచాక నారి సంధించి బాణాలు వెతుక్కుని కట్టేటప్పటికి సమయం మించిపోతుంది కదా, అటువంటి ఆలస్యం అవుతుందేమోనని నా భక్తులకు ఏ విధమైన బాధ కలగకూడా ఉండాలి అని సిద్ధంగా ఉంటారు. శ్రీరామ లక్ష్మణులు మనని రక్షించడానికి కోసం, సదా రక్షించడం కోసం. 21 సన్నద్ధి కవచి ఖడ్గి చాప భానుధరో యువ గచ్చన్ మనోరథన్నాచ్చ రామం పాతు సలక్షణ. అంతేకాదు ఎప్పుడు కూడా కవచం ధరించి బాణం అంబుల పొదితో ఖడ్గాన్ని కూడా ధరించి చక్కగా నవయోకుడు అన్నమాట శ్రీరామచంద్రుడు. మన మనస్సులో ఆవిర్భవించిన కోరికలను ముందుగానే తెలుసుకుని మన కంటే ఒక అడుగు ముందే ఉంటూ మనని రక్షిస్తూ ఉంటారు ఆ శ్రీరామచంద్రుడు. శ్రీరామచంద్రుడు లక్ష్మణునితో కూడి మన మనోరథం ముందుగానే గ్రహిస్తారు. అంటే భక్తి, విరక్తి, విరాగము, ఆధ్యాత్మికము, వైరాగ్యము, ముక్తి కొరకే కాదు స్వామిని ఆశ్రయించేది. ఈ మానవుని సకల కోరికలు తీర్చుటకు భోగాలు కూడా ఇస్తారు. అవి అనుభవిస్తూ పరమాత్మ వైపు మనస్సు నడిచి ముక్తి పొందే మార్గం చూపించే ఆ శ్రీరామచంద్రుడు మన్ని సదా కాపాడుగాక. 22 రామో దశరథ సూరో లక్ష్మణానుచరో బలి కాకుత్స పురుష పూర్ణ కౌసల్యయో రఘుత్తమ. శ్రీరామచంద్రుడు దశరథ తనయుడు అన్నమాట. మహాపరాక్రమవంతుడు, లక్ష్మణస్వామి అనుచరునిగా కలిగిన మహాబలవంతుడు. అంతేకాక రఘువంశరాజులలోని ఇక్ష్వాక మహారాజు కొడుకైన కాకుత్సుడు మహాబలవంతుడు. అంతటి గొప్ప వంశంలో పుట్టిన పూర్ణ పురుషుడు అన్నమాట శ్రీరామచంద్రుడు. కౌసల్యాదేవి యొక్క కుమారుడు. రఘువంశ రాజులలో ఉత్తముడైన శ్రీరామచంద్రుడు మన్ని సదా కాపాడుగాక. 23 వేదాంత వేద్య యజ్ఞేశ పురాణ పురుషోత్తమ జానకీ వల్లభ శ్రీమాన్ అప్రమేయో పరాక్రమ. యజ్ఞాలన్నిటికీ అధిపతి, యజ్ఞకారకుడు అయిన ఆ పరమాత్మ వేదాలలో మాత్రమే గోచరించే స్వామి, అతి దుర్లభుడైన స్వామి. వేదాంతాలలో అంటే వేదాలకు అంగములైన వేదార్థాలను అందించే ఉపనిషత్తులలో మాత్రమే తెలుపబడతారు స్వామి. సకల పురాణాలలో కూడా ఉత్తముడైన పురుషోత్తముడు, సీతాదేవి యొక్క ప్రాణనాథుడు, పరాక్రమవంతుడైన ఆ శ్రీరామచంద్రుడు మన్ని సదా రక్షించుగాక. 24 ఇత్యేతాని జపే నిత్యం యద్భక్తం శ్రద్ధయాన్వితం అశ్వమేధీదకం పుణ్యం సంప్రాప్నోతి న సంశయః. ఎవరైతే సదా భక్తితో శ్రద్ధతో శ్రీరామరక్షా స్తోత్రాన్ని పఠిస్తారో వారు అనేక అశ్వమేధ యాగాలు చేసిన పుణ్యం కంటే కూడా అధికమైన పుణ్యాన్ని పొందగలుగుతారు. అందులకు సందేహమే లేదు.